హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు అమెజాన్ ప్రైమ్లో శివరంపల్లి అనే తెలుగు వెబ్ సిరీస్ చూశాను. ఇది 8 ఎపిసోడ్లు ఉన్నాయి మొత్తం. ప్రతి ఎపిసోడ్ 35 నుంచి 40 మినిట్స్ ఉంటుంది. ఇది హిందీ వెబ్ సిరీస్ అయిన పంచాయతీ వెబ్ సిరీస్కి రీమేక్ అన్నమాట. నేను హిందీ వెబ్ సిరీస్ పంచాయతీ అయితే చూడలేదు, తెలుగులోనే ఫస్ట్ టైం చూస్తున్నాను. తెలుగులో శివరంపల్లి అనే టైటిల్తో మన తెలుగు వాళ్ళందరినీ పెట్టి రీమేక్ చేశారు. మొత్తం మన తెలుగు వాళ్ళే. అయితే ఇది కథ మొత్తం తెలంగాణ సైడ్ జరుగుతుంది, మొత్తం తెలంగాణ భాష ఉంది. ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్ వచ్చి హీరో పేరు శ్యామ్ అన్నమాట. హీరో బీటెక్ కంప్లీట్ చేసి అమెరికాకి వెళ్ళి ఎలా అయినా ఎంబీఏ చేసి అక్కడే జాబ్ తెచ్చుకుని అమెరికాలో సెటిల్ అవ్వాలనుకుంటారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల శివరంపల్లి అనే గ్రామానికి పంచాయతీ సెక్రటరీగా జాబ్ వస్తే అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరో లైఫ్ ఎలా మారింది, అక్కడున్న మనుషుల పరిచయాల వల్ల హీరోని ఎలా మార్చారు, అలాగే హీరో కోరుకున్నట్టు తన కళ నెరవేరిందా లేదా, తన గోల్ రీచ్ అయ్యాడా లేదా, ఆ ఊళ్ళో ఉన్న సమస్యలను హీరో సాల్వ్ చేశాడా లేదా అనేది వెబ్ సిరీస్ స్టోరీ లైన్ అన్నమాట. వెబ్ సిరీస్ ఎలా ఉందంటే నాకైతే బాగా నచ్చింది, చాలా బాగుంది. కామెడీ అండ్ ఎమోషనల్గా చాలా బాగుంది. నేను హిందీ వెబ్ సిరీస్ అయితే చూడలేదు కాబట్టి నేను ఇది తెలుగులోనే చూశాను. నాకైతే బాగా నచ్చింది. మెయిన్ యాక్టర్స్ యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. అలాగే బల్గం మూవీలో మెయిన్ లీడ్గా అదే ఫాదర్ క్యారెక్టర్ వేసిన అతను ఇందులో పంచాయతీ ఆఫీసర్గా ఉన్న అతని క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. చాలామంది హీరోయిన్ క్యారెక్టర్ కానీ మిగతా సపోర్టింగ్ రోల్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. అక్కడక్కడ వచ్చే కామెడీ డైలాగులు కానీ అవి కూడా చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి. అలాగే కొన్ని మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి. మనం ఏ పని చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎక్కడున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఎలా ఉన్నామనేది ఏదో ఉన్నాయి. డైలాగులు అయితే గుర్తులేవు కానీ మంచి మంచి మెసేజ్ ఓరియంటెడ్ డైలాగ్స్ అయితే ఉన్నాయి. బాగా నచ్చింది నాకైతే. కామెడీ సీన్లు కూడా చాలా బాగున్నాయి. అక్కడక్కడ కామెడీగా నవ్వుకోవచ్చు. టోటల్ ఇది ఫ్యామిలీతో కలిసి చూసే సిరీస్ అన్నమాట. అలాగే సీజన్ 2 కూడా ఉంది. ఇది సీజన్ 1, సీజన్ 2 కూడా రాబోతుంది. ఈ సిరీస్ అయితే నాకు బాగా నచ్చింది. డైరెక్షన్ చాలా బాగుంది, ఫోటోగ్రఫీ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లు చాలా బాగా యాడ్ చేశారు. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఉంటుంది క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఎందుకుందబ్బా అనే కాకుండా అందరి క్యారెక్టర్లు బాగున్నాయి. అలాగే హీరోగా నటించిన శ్యామ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మెయిన్ డైరెక్షన్ నచ్చింది. నాకైతే ఈ వెబ్ సిరీస్ అయితే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ వెబ్ సిరీస్కి నేను 5కి 3.5 ఇస్తున్నాను రేటింగ్. నాకైతే ఈ వెబ్ సిరీస్ నచ్చింది. నేనైతే హిందీ రీమేక్ హిందీ పంచాయతీ అయితే చూడలేదు, ఈ డైరెక్టర్స్ ఇదే చూశాను. మీరు ఎవరైనా హిందీ పంచాయతీ వెబ్ సిరీస్ చూస్తుంటే మీకు ఈ వెబ్ సిరీస్ చూసి ఇది ఒకటైనా స్టోరీ లైన్ అనేది కామెంట్ చేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.